హలో గైస్, వెల్కమ్ టు విద్యా సాధన. క్వశ్చన్ నెంబర్ 1. గాలిలోకి ఎగరగల ఏకైక క్షీరదం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గబ్బిలం. క్షీరదం అంటే తెలుసు కదా, తమ పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులను క్షీరదాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 2. అత్యధిక ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బృహస్పతి. బృహస్పతికి 92 ఉపగ్రహాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మన భూమికి ఎలాగైతే చంద్రుడు ఉంటాడో, అలా బృహస్పతికి 92 చంద్రులు ఉంటారనమాట. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచంలో మొదటగా యాంటీబయాటిక్ను కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. క్వశ్చన్ నెంబర్ 4. మానవ శరీరంలో అతి పొడవైన నాడి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సయాటిక్ నరం. క్వశ్చన్ నెంబర్ 5. ఏ మొక్క తన ఆకులను సూర్యుడికి ఎదురుగా కదిలించగలుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పొద్దుతిరుగుడు. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలో దోమలు లేని దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఐస్లాండ్. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలోని అతి పురాతన నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వారణాసి. 4000 సంవత్సరాల కంటే క్రితమే ఈ వారణాసి ఉండిందని ఆనవాళ్ళు చెబుతున్నాయి. కొంతమంది ఉద్దేశంలో వారణాసి ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ దానికి స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో అత్యధిక భాషలు మాట్లాడే రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో 30 కంటే ఎక్కువ భాషలను ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారంట. క్వశ్చన్ నెంబర్ 9. శస్త్రచికిత్స గురించి వివరించబడిన అతి ప్రాచీన గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సుశ్రుత సంహిత. సుశ్రుతుడు అనే భారతీయుడు సంస్కృతంలో ఈ గ్రంథాన్ని రచించాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరం కంటే ఇంకా ముందే ఈ పుస్తకం రాసి ఉంటాడని అంచనా. క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నైలు నది.